ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని గూడూరు వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్ తెలిపారు. పేద ప్రజల గుండెల్లో సీఎం జగన్ దైవంగా నిలిచారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానంటున్న మేరుగ మురళీధర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నిత్యం ప్రజల్లో అయితే ఇటు వైసీపీ టీడీపీ నాయకులు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు నియోజకవర్గం ఇటు టీడీపీ అభ్యర్థి అదేవిధంగా వైసీపీ అభ్యర్థి ఎవరు గెలుపొందుతారని గెలుపు కోసం అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం గూడూరు నియోజకవర్గంలో ఉన్నాం. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ మేరుగ మురళి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో ఎలాంటి ఆదరణ వచ్చింది? బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఎదిగిపోయారా, జనాల్లో జన హృదయాల్లో ఇంత గొప్పగా ఎదిగిపోయారని చాలా సంతోషం వేస్తాం. సార్, ప్రధానంగా కూడా అటు టీడీపీ ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల్ని మమేకం చేసుకుంటూ గెలుపొందే కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజుల నుండి మీరు ప్రజల్లో ఉన్నారు. ఇటు టీడీపీ నాయకులు మేము గెలుపొందామని గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా టీడీపీ గెలుస్తుందన్నారు. కానీ మీరు ప్రచారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మళ్ళీ గెలుపొందుతుంది, టీడీపీ 30% పడిపోయిందనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. దీని మీద మీ కామెంట్? ఒకటేనండి, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. మీరు బేరేజ్ వేసుకోండి. ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా, ఎక్కడ చిరునవ్వు కనబడుతుందో మీరే బేరేజ్ చేసుకోండి. జగనన్న పాటలు విన్నా, జగనన్న ప్రచారం వస్తుందంటే జనాలు వాళ్ళ ఉత్సాహం వేరుగా ఉంటుంది, ఆ రిసీవింగే వేరుగా ఉంటుంది. దాంతో అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవడమే డాంబికాలు ఎక్కువ వాళ్ళకి, కానీ చెప్పుకోవడమే తప్ప ఏమి లేదు. ఉదాహరణకి ఎక్కడికి వెళ్ళినా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు గారు, ఏది గుర్తింపు కలిగినటువంటి కార్యక్రమం చేశారు? నేను అడుగుతున్నాను, ఏమైనా ఉన్నాయా 14 ఏళ్ళు అంటే? ఒకటి కూడా లేదు. ఒక్కటి చెప్తారు, జన్మభూమి అని అంటారు. ఆ జన్మభూమిలో ఏ రకంగా జన్మభూమి కమిటీలు ఇబ్బందిగా ఏ రకంగా చేశాయో ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని బేరే చేసుకున్నప్పుడు మరి ఆయన నవరత్నాలు చెప్పారు. అవన్నీ ఎట్లా వివక్షత లేకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, మరి పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, మరి ఇంత గొప్పగా ఇచ్చాడు కాబట్టి అట్లాంటి అతన్ని మేము ఎంపిక చేసుకుంటాము అని వాళ్ళు ఒకటే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు సార్, చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు. మాకు ఉదయించే సూర్యుడు ఆ ప్రకాశం కావాలి, ఆ వెలుగు కావాలని అంటున్నారు. అందువల్ల డిసైడ్ అయిపోయినారు, దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు, దృఢమైన సంకల్పంతో ఉన్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారే మా నమ్మకం, ఆయనే మా భవిష్యత్తు అంటూ ముందుకెళ్తా ఉంది వాతావరణం. ప్రధానంగా కూడా ఈ 2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీ గెలుపొందిన తర్వాత తీవ్ర స్థాయిలో గతంలో ఉన్న ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అదేవిధంగా అభివృద్ధి కూడా ఎక్కడ లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు వస్తున్న రూట్లో కూడా సరిగా రూట్లు లేని పరిస్థితి అయితే ఉంది. అంటే గత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చేయకపోవడంతో ఆ షాక్ మీకేమన్నా కొడుతుంది అంటారా? ఏం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మానవ అభివృద్ధి కూడా అభివృద్ధి కిందకు తీసుకున్నారు కాబట్టి వ్యక్తిగతంగా అందరూ ప్రయోజనం చెందారు. మిగతా అదే రకంగా పార్టీ పరంగా కొంత డెవలప్మెంట్ జరిగింది. మా ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు డెవలప్ చేశారు. దాంట్లో మనం వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన రైల్వే వన్ టౌన్ టూ టౌన్ కలిపే రైల్వే విషయంలో కూడా పార్టీ అండ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పెళ్లి దగ్గర వెంటనే చెప్పడంతో ఆయన ఇంప్రెస్ వెంటనే సంతకం చేయడం జరిగింది. అంత ప్రోగ్రెస్ ఉంది. ఇట్లా డెవలప్ జరుగుతూ వచ్చింది పార్టీ పరంగా. అంటే కొంత ఒక ఎమ్మెల్యే ఒక స్థానంలో ఉన్నప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఆయన డిమెరిట్స్ ఉంటే ఆయన వ్యక్తిగతం అవుతారు, మెరిట్స్ ఉంటే అవన్నీ కూడా పార్టీకి సంబంధించినట్టుగా వస్తాయి. కాబట్టి అవన్నీ ఏదైనా ఉన్నా అరాపురా ఉన్నా మేము అవి కన్విన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి కంటే ముందు ఒక సంస్కారమైన రాజకీయ యుద్ధం గూడూరు కని ఒక ఆలోచనతో ఉన్నాం. రెండోది ఆక్సిజన్ మనిషికి అవసరం. రెండోది వాటర్, తాగునీళ్ళు చాలా ముఖ్యం. దాని విషయంలో తాగునీళ్ళు గూడూరు మున్సిపాలిటీలో ఉండే జనాలకి మరి 2 పూట్ల నీళ్ళు ఇచ్చేది గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. దానికి అంత టెక్నికల్గా కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే టెక్నికల్గా అందరినీ ఒకసారి సమీక్ష చేసాం.
అవకాశం ఉంది కాబట్టి పాంప్లెట్ రూపంలోనే ఇస్తున్నాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేవాళ్ళు పాంప్లెట్ రూపంలో ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. అది 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇచ్చి మళ్ళీ ఆపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కూడా మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం సీట్ అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో సీటు ఇచ్చి మళ్ళీ ఆపిన ఆ సానుభూతి ఏమన్నా ప్రజల్లో కనిపిస్తుందా? కొంతమంది పరీక్ష కదా, నా క్యారెక్టర్ ఇప్పుడు క్వశ్చన్ చేసేదానికి ఎవరికి లేదు. ఎందుకంటే నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడు చేసి వచ్చాను. అందువల్ల పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అన్ని కోణాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు మాకేంటంటే అతను మన స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన చేయడంతో ఆయన త్యాగం అనేది గుర్తించడం జరిగింది పార్టీ. అందువల్ల ఆయనకి ఎక్కడో ఒక దగ్గర అవకాశం ఇవ్వాల్సి వస్తే గూడూరు కోరుకున్నారు తను. దాంతో మనం త్యాగం చేయాల్సి వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఆయన పిలిచి నేను చూసుకుంటానన్న మీ భవిష్యత్తు అన్నప్పుడు ఇంకో ఆలోచన లేదు మాకు. ఆయన పేరు పెట్టి పిలవడమే మాకు మహాపదవి. అట్లాంటప్పుడు అంత గొప్పగా గౌరవంగా పేరు పెట్టి నేను చూసుకుంటానన్న అన్నప్పుడు మనం వేరే ఆలోచన లేదు. నేను ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెంటనే కంటిన్యూగా క్యాంపెయిన్లో ఉన్నాను, ఎలక్షన్ క్యాంపెయిన్లో. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మెరుగు మురళీధర్కి అయితే భారీగా కూడా ప్రజా ఆదరణ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వైసీపీని ఆదరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఎమ్మెల్సీ మెరుగు మురళీ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2019లో టికెట్ ఇచ్చి ఆపినప్పటికి కూడా పార్టీలు కొనసాగడంతో మళ్ళీ కూడా అయితే గూడూరు టికెట్ అయితే వైసీపీ అధిష్టానం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా గూడూరు నియోజకవర్గంలో దాదాపుగా కోట, వాకాడు, చిట్టమూరులో దాదాపు 80% కాంగ్రెస్, అదేవిధంగా 30% అయితే టీడీపీ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే చెల్లకూరు, గూడూరు రూరల్, గూడూరు సిటీకి సంబంధించి కూడా దాదాపుగా 70% వైసీపీకి అయితే ప్రజలు ఓట్లేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా మెరుగు మురళీ చెప్తున్న పరిస్థితి అయితే నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు నుండి.